అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల నవంబర్ జీతాలకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి అక్కడక్కడ కొన్ని బిల్లుల్లో ఉద్యోగులకు సంబంధించి బిల్లుల్లో కదలికైతే వచ్చింది. ఈక్యూబేర్కి వెళ్ళున్నాయి. ఇక్కడ ఒక నెంబర్ చూసినట్లయితే 1905206 ఇది బాపట్ల సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినది. దీనికి సంబంధించి స్టేటస్ మనకి ఇక్కడ చూస్తే మనకి ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా అక్కడక్కడ చాలా బిల్స్ వెళ్ళున్నాయి. ఒక 10 నుంచి 20% బిల్లు వరకు మనకి ఈక్యూబేర్కి వెళ్ళున్నాయి. ఆ ఈక్యూబేర్కి వెళ్ళిన బిల్లు అన్నీ కూడా మనకి బిల్లులో కదలిక వచ్చి ఈరోజు మధ్యాహ్నానికి వారికి జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే మిగతా బిల్లులు కూడా ఒక్కొక్కటిగా ఈక్యూబేర్కి వెళ్తున్నాయి. అప్రూవ్ డేట్ ప్రకారం ఇది 24వ తేదీ అప్రూవ్ అయింది. ఈ విధంగా 24వ తేదీ అంతకుముందు అయినవన్నీ వెళ్ళినట్టున్నాయి. అలాగే మిగతా అవి కూడా మనకి వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్లో ఉన్నాయి. అవి కూడా మనకి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం లోపు దాదాపుగా బిల్లన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళే అవకాశం ఉంది. మధ్యాహ్నం పైన వాటికి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యి సాయంత్రం లోపు ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఒక 50 నుంచి 60% వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఇవి అయిన తర్వాత పెన్షన్ బిల్లులు కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చింది. వీరికైతే మనకి సాయంత్రం లోపు జమ అయితే దాదాపుగా ఉద్యోగులకు ఎక్కువ భాగం ఈరోజు సాయంత్రానికి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పెన్షన్ బిల్లులు ఏమన్నా వచ్చినట్లయితే తర్వాత వీడియోలో వివరంగా ఎక్కడెక్కడ ఏ బిల్లు ఎక్కడ వెళ్ళున్నాయి, ఏ కుబేర్కి వెళ్ళాయి, ఎక్కడ ఉన్నాయి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి జీతాలకు సంబంధించి తాజా సమాచారం.